హాయ్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మే 22 అనమాట. ఓకేనా. ఈరోజు ఎక్స్‌పైరీ ఉంటది. సో, మనకైతే ప్రెజెంట్ నిఫ్టీ అనేది ఎలా ఉంటది? ప్రెజెంట్ మొత్తం చూద్దాం. ఓకే. నిన్న ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయని చెప్పేసుకొని. యాక్చువల్లీ నిన్నైతే మనకి ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ ఇక్కడ ఉందనమాట. ఈ ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ నుంచి మార్కెట్ అయితే టర్న్ అయ్యారనమాట ఇక్కడి నుంచి. సో, మీకు చూసుకుంటే లిక్విడ్ అనేది ప్రాపర్‌గా ఉందనమాట. ఓకేనా. ఇది ఎక్స్‌ట్రీమ్ బ్లాకు. సో, ఇది లిక్విడ్ అనమాట ఇక్కడ మొత్తం. సో, ఈ లిక్విడ్ తీసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ మనకు 1 మినిట్‌లో ఇక్కడ ఎంట్రీ ఇచ్చారనమాట. సో, ఇక్కడి నుంచి అయితే మనకు డ్రాస్టిక్‌గా మూవ్‌మెంట్ వచ్చారు. ఇక్కడ మొత్తం ఇంబాలెన్స్ అనమాట ప్రాపర్‌గా. సో, ఇన్‌బాలెన్స్ మొత్తం ఫిలప్ చేసి మనకి ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ ఉంది గదా! ఈ బ్లాక్ నుంచి మనకైతే పడ్డారనమాట. ఇది యాక్చువల్‌గా స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే మీకు ఇండ్యూస్‌మెంట్, బీఓఎస్ దాని తర్వాత ఇండ్యూస్‌మెంట్ మళ్ళీ ఇక్కడ బీఓఎస్ కోసం వచ్చారనమాట. సో, మనకి ఇటుపక్క ఒక ఎంట్రీ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫాల్ అయిందనమాట. సో, మనకి బోత్ తెలుసండి. ఇక్కడికి వెళ్తారని తెలుసు. ఇక్కడికి పడతారని తెలుసనమాట. ఇది 2 ఎంట్రీలు వచ్చాయనమాట. ఈరోజు ఎటువంటి ఎంట్రీస్ వస్తాయో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ప్రెజెంట్ అయితే ఇండ్యూస్‌మెంట్ అయితే ఫార్మ్ చేయలేదు ప్రెజెంట్. ఓకేనా. ఇండ్యూస్‌మెంట్ అనేది హై అనమాట. ఆ హై నుంచి ఎలా అంటే ఇదొచ్చి మనకి బ్రేక్ చేయాలి ఇక్కడ కింద. ఇది బ్రేక్ చేస్తేనే మనకి ఇండ్యూస్‌మెంట్‌గా రౌండ్ అవుతది. ఓకేనా. సో, అప్పుడు ఈ ఎక్స్‌ట్రీమ్ నుంచి పడడానికి ఇట్లా ఛాన్స్ ఉంటది. సో, ఇదొక సినారియో అనమాట యాక్చువల్లీ. బట్ ఇది ఇంకా జరగలేదు కాబట్టి మనం ప్రెజెంట్ పరంగా ఎలా ఉంటదంటే మీకు ఇక్కడ ఫారడే గ్యాప్ ఉంది. ఈ ఫారడే గ్యాప్ అయితే మార్క్ చేసుకోండి మీకు. తీసేస్తాను ఒక నిమిషము. ఈ ఫారడే గ్యాప్ ఉంది కదా! ఈ ఫారడే గ్యాప్‌ని మార్క్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ బీబీ ఉంటది. బ్రేకర్ బ్లాక్ అంటారు బీబీ అంటే. ఓకేనా. సో, ఈ బీబీ ఎగ్జాక్ట్‌గా దాని తర్వాత ఇక్కడ ఈ యొక్క ఇన్‌బాలెన్స్ ఓకేనా. ఈ ఫారడే గ్యాప్ 2 మనకు బోత్ ఇక్కడ 50% అయితే మిటిగేట్ అయితుందన్నమాట. సో, దీనికి కొంచెం హై ప్రాబబిలిటీగా ఉండొచ్చు మేబీ ఇది. ఓకేనా. సో, ఇన్ కేస్ మార్కెట్ ఎలా జరుగుతుందంటే, సో, దీనిపైన ఇక్కడ లిక్విడ్ ఉంది కదా! ఈ చిన్నది లిక్విడ్ ఉంది. 5 మినిట్స్‌లో ఉంటది లిక్విడ్ మీకు ఇది. ఓకేనా. సో, ఇక్కడ వెళ్ళిన తర్వాత మార్కెట్ ఇలా ఫంక్షన్ అయిన తర్వాత ఇక్కడికెళ్ళేసి ఈ యొక్క ఫేర్‌వెల్ గ్యాప్‌లో మనకేమైనా 1 మినిట్‌లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్తే, దాని తర్వాత మీ యొక్క టార్గెట్ వచ్చి దీని ఒక డే లో ఉంటది. ఇది డే లో అనమాట ఫస్ట్ టార్గెట్ మీకు. ఓకేనా. సో, డే లోని లేపడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఇన్ కేస్ అది కూడా బ్రేక్ అయిన తర్వాత మీకు ఈ 50% దాకా ఛాన్స్ ఉంటదనమాట. ఇక్కడ 4 అవర్స్ బ్లాక్ ఇది యాక్చువల్‌గా. ఈ బ్లూ కలర్‌కి ఇస్తున్నా ఇది 4 అవర్స్‌లో ఒక డిమాండ్ అనమాట ఇది. ఓకేనా. ఈ 4 అవర్స్ డిమాండ్ దగ్గర మీకు మళ్ళీ ఏమైనా 1 మినిట్‌లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగి ఇలా పైకెళ్తున్నప్పుడు మీరు తీసుకోవచ్చు మళ్ళీ. మళ్ళీ ఎక్కడి దాకా వెళ్తారు బ్రో అంటే ఇది వచ్చి మనకి డే స్వీప్ అయిపోతుంది కదా! సో, చెప్పలేము దీన్ని ఒక డే హైని లేపొచ్చు. లేకపోతే దీనికి 50% అనమాట. 50% అంటే అట్‌లీస్ట్ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటది. బట్ మేము అంత దూరం ట్రావెల్ కాకపోయినా మీకు బ్లాక్స్ వచ్చి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఒక హెడ్ ఇక్కడే టార్గెట్ ఉంది మీకిక్కడ. సో, ఇక్కడి నుంచి మళ్ళీ పడడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఎలా అవుతుందంటే, ఇక్కడి నుంచి మార్కెట్ ఇప్పుడు ఇది లిక్విడ్ అవుతుందన్నమాట వాళ్ళకి. అంటే దీని మీద స్టాప్ లాస్ పెట్టుకుంటారు చాలామంది. సో, వాళ్ళని ట్రాప్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఒక చిన్న ఫాలింగ్ ఏదైనా ఉండి మళ్ళీ ఇలా పోవడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. సో, ఇది మా మార్కెట్ ఇట్లా ఫంక్షన్ అవ్వడానికి రెడీగా ఉంటది. అప్‌కమింగ్ డేస్‌లలో. అప్పుడేమవుతుందంటే అప్పుడు ఇది మనకి ఏమవుతుంది ఇండ్యూస్‌మెంట్ అయితది అప్పుడు ఇక్కడ. ఓకేనా. సో, అప్పుడు ఇది ఇండ్యూస్‌మెంట్ అయితది. సో, దాని తర్వాత మళ్ళీ మార్కెట్‌లో ఇక్కడి నుంచో లేకపోతే ఇక్కడి నుంచైనా సరే, లేకపోతే దీని పైనుంచైనా సరే మళ్ళీ డ్రాస్టిక్‌గా ఇక్కడ పడడానికి ఫాల్ ఉంటది. ఇలా ఉంటది. యాక్చువల్లీ 4 అవర్స్ డిమాండ్ కాబట్టి మోస్ట్‌లీ 4 అవర్స్ డిమాండ్‌లో మనకి రిటర్న్ అయ్యారంటే ఇంకో టార్గెట్ వచ్చి 4 అవర్స్ అప్‌లో ఉంటది. మేబీ పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంత ఈజీగా బ్రేక్ చేయరు దీన్ని. సో, చూద్దాం ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో ఇలాంటి సినారియోస్ అయితే ఉన్నాయంతే. ఓకేనా. మీకు లిక్విడ్ అయితే ఇక్కడ ప్రెజెంట్ ఉంది. మీరు ఇక్కడ ప్రెజెంట్ ఉంది లిక్విడ్ ఉంది. ప్రెజెంట్ దీని మీద స్టాప్ లాస్ అనేది ఉంటదనమాట. సో, దీన్ని కరెక్ట్ చేయడానికి మార్కెట్ ఇది ఇలా జరగచ్చు ఒక ప్లాను. ఇంకో ప్లాన్ ఎలా జరగచ్చంటే మార్నింగే వచ్చి దీని ఒక డే లో ఉంది కదా! ఈ డే లోని తీసేసుకొని ఇక్కడ 5 మినిట్స్‌లో గాని అలా చైన్ ఆఫ్ కట్టేసి నిలబడ్డారనుకో ఇలా 5 మినిట్స్‌లో అట్లా. అగైన్ మీకు మళ్ళీ అప్ సైడ్‌కెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. బట్ అప్ సైడ్ కూడా మీరు ఇది ఉంది కదా! ఇది బ్రేక్ అయ్యే వరకు మీరు కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉంటది. బ్రేక్ అయ్యారంటే మళ్ళీ అప్ సైడ్‌కెళ్ళిపోతారు. కానీ ఇది ఇక్కడ స్టాప్ మూవ్‌మెంట్ ఉంటది. ఇది ఓకే. ఇది కొంచెం పవర్‌ఫుల్ అనమాట దీనికి. ఇక్కడ చూద్దాం ఇక్కడి నుంచి ఏమో రివర్స్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ ఇట్లా పోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. సో, ఇది సినారియో. మన సెకండ్ ప్లాన్ కన్నా ఫస్ట్ ప్లాన్ చెప్తే బావుంటది. ఫస్ట్ ప్లాన్ ప్రకారంగా అయితే మీకు చాలా క్వాలిటీగా ఉంటదన్నమాట ఎంట్రీస్ అనేది. ఇంకొకటి ఇన్ కేస్ మార్కెట్ అనేది ఈ బ్లాక్‌ని ఓకేనా. ఇన్ కేస్ ఈ బ్లాక్ నుంచి ఇక్కడ బాడీ ఉంటది కదా! బాడీ వచ్చి క్లోజ్ చేసి నెక్స్ట్ క్యాండిల్ సిరీస్ లోపలికి రావాలన్నమాట. అలా కాకుండా మార్కెట్‌లో ఇలా బ్రేక్ చేసి వెళ్ళిపోయారనుకుందాం. నెక్స్ట్ వచ్చి మీకు స్టాప్ పాయింట్ ఇక్కడ ఉంటది. ఇక్కడ నుంచి ఇదొచ్చి కొంచెం డౌట్‌ఫుల్లే అనమాట. ఎందుకంటే ఇది లిక్విడ్ దీని మీద లిక్విడ్ ఉంది కదా! సో, ఈ లిక్విడ్ లేపేసి కూడా మేబీ ఈ యొక్క చిన్న బ్లాక్ ఉంది కదా! అక్కడి నుంచి కూడా ఇలా పడడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఓకేనా. సో, ఇవన్నీ సినారియోస్ అనమాట. అట్‌లీస్ట్ ప్రెజెంట్ ఇప్పుడు 3 ప్లాన్‌లున్నాయి మనకి. సో, ఇలా కాకుండా ఎటు కాకుండా మార్కెట్ సైడ్స్‌లో పెట్టుకుంటే ఏం చేయలేం. అంటే ఇక్కడికెళ్ళేసి ఇక్కడి నుంచి మార్కెట్‌లో ఇక్కడ ఇలా రేంజ్ బౌండ్‌లో పెట్టేసుకుంటే మన ప్లాన్ మొత్తం కొలాప్స్ అయితది. సో, రేపు మళ్ళీ మనం ఫ్రెష్‌గా అనలైజ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, ఇది అనమాట. ఎక్స్‌పైరీ కాబట్టి ఈరోజు కొంచెం డౌట్‌ఫుల్‌గానే ఉంటది చెప్పలేము. 2, 3 రోజులు ట్రెండింగ్ ఉన్నాయి కదా! సో, మేబీ చెప్పలేము. బట్ కానీ ప్రెజెంట్ లిక్విడ్ ఉంది కాబట్టి మేబీ రియాక్షన్స్ ఉంటది. బట్ చూద్దాం. ఓకే. మీరు దాని సబ్జెక్ట్ పరంగా మీరు చాలా నేర్చేసుకోవాలి. ఓకేనా. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నానంటే మీకు మేబీ కొత్త వాళ్ళకి అర్థం కూడా కాకపోవచ్చు. ఏం చెప్తున్నాడు? ఏంది ఫేవరల్ గ్యాప్ అంటున్నాడు, వీవీ అంటున్నాడు, ఏదో అంటాడు అని చెప్పేసి మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో, మీరు ఎప్పుడైతే మీరు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ నేర్చుకుంటారో మీకు అప్పుడే అర్థమవుతుంది. ఏం చేస్తున్నాను? ఎక్కడ ఏంటి అనేసి ప్రాపర్‌గా మీకు అర్థమవుతది. ఓకేనా. చాలా డెప్త్ ఉంటది సబ్జెక్ట్ అంతా. మీరు అంత డెప్త్‌గా ఎళ్తేనే మీరు నేర్చుకోగలుగుతారన్నమాట. ఎగ్జాంపుల్‌కి ఎలా అంటే ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్న పెద్ద బిగ్ ప్లేయర్స్ అన్నమాట. వాళ్ళు ఎలా ఫంక్షన్ చేస్తారో అది మనం తెలుసుకుంటే మీకు మనం ప్రాపర్‌గా ఇక్కడ అనలైజ్ చేసుకొని తీసుకోవచ్చు. వాళ్ళ వాళ్ళ ప్లాన్ లాగా. ఓకేనా. సో, అంతేగాని
మీరు సపోర్ట్, రెసిస్టెన్స్, నార్మల్ పీపుల్స్ లాగా పిచ్చి పిచ్చిగా ట్రేడ్ చేశారంటే మీరు అన్ని మూటలు సర్దుకొని ఇంటికి పోవాల్సిన తప్ప ఏముండదు. ఓకేనా? సో, ఇది అన్నమాట మ్యాటర్. మీరు నేను లైవ్‌లో కూడా పెడతాను. బట్ నాకు లైవ్‌లో యూట్యూబ్‌లో కొంచెం వార్నింగ్స్ వస్తున్నాయన్నమాట. ఐ మీన్ యూట్యూబ్‌లో లైవ్ అనేది ఈ కంటెంట్ కొంచెం సరైనది కాదని చెప్పేసుకొని. అది ట్రేడింగ్ అనేది యాక్చువల్‌గా చూపియకూడదనమాట కొనడం, అమ్మడం అవన్నీ. ఓకేనా? సో, మీరు చూసుకొని మేబీ మీకు మేబీ చెప్పలేను ఫ్యూచర్‌లో నేను లైవ్ కూడా ఆపడానికి ఛాన్సులుంటది. సో, మీరైతే కోర్స్ నేర్చుకోవడానికైతే మీరు నేర్చేసుకొని ప్రశాంతంగా సబ్జెక్ట్ అయితే ఐ మీన్ ఇంకా చాలా ఇంటర్వ్యూలు వచ్చాయి మీకు బిట్‌కాయిన్‌లో కూడా నేను చూసుంటే మీకు ఇక్కడంతా ఉంటది. ఇప్పుడు నేను నైట్ కూడా పెట్టిన టెలిగ్రామ్ అప్‌లోడ్ చేసింది. ఈ యొక్క ఎంట్రీ ఎలా తీసుకున్నా ఇది జస్ట్ నేను ఫారెక్స్‌లో 3000 ఇస్తున్నా అంతే. 3000కి నాకు 30,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? ఈ యొక్క ఎంట్రీ. సో, అట్లా మీకు ఇలా పెద్ద పెద్ద ఎంట్రీలన్నీ ఇట్లా పోతే నాకు 3,000 అంతే. పుస్తకం 30,000 నేను యూజ్ చేసిన అమౌంటే 3000 అంతే. ఓకేనా? మన నిఫ్టీలో అలా ఒక 30,000 కావాలంటే అట్‌లీస్ట్ ఒక 1,00,000 యూజ్ చేయాలి. అప్పుడే మీకు 30,000 దాకా ఈజీగా మీరు తీసుకోగలుగుతారు. సో, అట్లా మీకు బిట్‌కాయిన్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. బిట్‌కాయిన్ గాని ఓకేనా? ఇంకా మీకు ఫారెక్స్ కానీ ఐ మీన్ చాలా ఉంటదంట ఫుల్‌గా గోల్డ్‌లో ఓకేనా? సో, ఇవన్నీ మీరు నేర్చేసుకొని ప్రాపర్‌గా చేసుకుంటే మీకు కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. అంతేగాని మీరు అవన్నీ నేర్చుకోకుండా పిచ్చి పిచ్చిగా చేస్తా ఉంటే చాలా కష్టమైతది మళ్ళీ మీకు. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్‌లోకొచ్చేస్తే మీరు అన్నీ ఆటోమేటిక్‌గా అర్థమైపోద్ది. ఇంకా సిల్వర్ విషయానికొస్తే ప్రెజెంట్ అయితే మీకు యూఎస్ సిల్వర్ వచ్చి ఇక్కడ ఫ్లాట్‌గానే ఉంది. ఓకేనా? ఫ్లాట్‌గానే ఉన్నది. సో, మేబీ చూద్దాం ఈ యొక్క 4 అవర్స్ ఈ కొద్దిగా మిడ్ పాయింట్ ఇక్కడి నుంచి ఏమైనా డ్రాప్ అవుతే అవ్వచ్చు. లేకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ అంత క్వాలిటీగా అయితే లేదనమాట ప్రెజెంట్. చూద్దాం. ఓకే. ఏం చేస్తారో మీరు వెయిటింగే అనమాట. యాక్చువల్‌గా ఈ ట్రెండ్ అండ్ లిక్విడ్ మొత్తం కరెక్ట్ అయ్యారు. మేబీ ఎగ్జాక్ట్‌గా ఈ 50% ఉంది కదా! ఈ 50% వచ్చేసరికి మీకు ట్రెండ్ అండ్ లిక్విడ్ మొత్తం కరెక్ట్ అయిపోద్ది. మేబీ ఇక్కడి నుంచి ఏమన్నా మీ లక్ ఉంటే మళ్ళీ కిందకి పోవడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఓకేనా? సో, ఇలా ఉంటది. ఇది చూద్దాం మా ప్రాబబిలిటీస్ అన్ని మార్కెట్‌లో ఓకేనా? మనం అనుకున్నట్టు అన్నీ జరుగుతాయంటే సమ్‌టైమ్స్ కొన్ని జరుగుతాయి. కొన్నొచ్చి కొన్ని సినారియోస్ ఏం ఉండవు ప్రెజెంట్ మార్కెట్‌లో. ఆ ఏం లేని మార్కెట్‌లోకెళ్ళేసి మనం అక్కడ గీసుకుంటే అక్కడ వర్కౌట్ కాదనమాట. ఓకేనా? ఇప్పుడు నిఫ్టీ ఇందాకైతే కొంచెం ప్లాన్ ఉంది. బిట్‌కాయిన్ అయితే కొంచెం ప్లాన్ ఉంది. సో, ఓకేనా? సో, ఇది మీకు ఆహ్, గోల్డ్ కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? గోల్డు మేబీ ఇక్కడి నుంచి ఒక రివర్సల్ పడ్డదంటే మీకు మళ్ళీ ఇక్కడ దాకా రావడం ఛాన్స్ ఉంటది. ఇక్కడి నుంచి మళ్ళీ మీకు అప్పుడు అప్ సైడే ఉంటదన్నమాట. ఓకేనా? ఎవరైనా గోల్డ్ తీసుకోవాలనుకున్నా మళ్ళీ కిందకొచ్చిన తర్వాత ఈ యొక్క ప్లేస్‌లో ఈ యొక్క 50% ఉంది కదా! రేషనరైతే ఇక్కడి నుంచి మళ్ళీ హోల్డ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే. మీకు చాలా పెద్ద ప్రాఫిట్‌లొస్తాయి ఫారెక్స్‌లో కూడా ఇది. ఇన్‌కేస్ ఇది బ్రేక్ చేసి ఎళ్ళిపోతే ఇంకా మీకు చెప్పలేమనమాట. ఓకేనా? ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. అక్కడ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు. లేకపోతే ఎళ్ళిపోతారు. ర్యాలీ అయిపోతారు మార్కెట్‌లో. ఓకేనా? సో, ఇది బిట్‌కాయిన్ అయితే మీకు ప్రెజెంట్ అదే ప్రెజెంట్ స్ట్రక్చర్ పరంగా అయితే మీకు ఇక్కడ క్యూఎస్‌సి‌తో ఎళ్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఆహ్, ఈ హై బ్రేక్ చేయాలి. ఈ హై బ్రేక్ చేసిన తర్వాత మీకొచ్చి ఇండ్యూస్‌మెంట్ అయితదనమాట. ఇంకా హై బ్రేక్ చేయలేదు. ఇండ్యూస్‌మెంట్ కాదు ప్రెజెంట్ ఇది. ఈ హై బ్రేక్ చేస్తే మీకు ఇండ్యూస్‌మెంట్ అయితది. అగైన్ మళ్ళీ మార్కెట్ ఇక్కడికొచ్చిన తర్వాత అగైన్ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఈ ఏరియాకొస్తే మళ్ళీ మీకు బయింగ్ ప్రెషర్ ఉంటది. సో, అక్కడి నుంచి మళ్ళీ మనకు అప్‌సైడ్‌కి వెళ్ళడానికి ఐ మీన్ ట్రై చేస్తారనమాట. ఓకేనా? సో, అది సినారియోస్. ఇంకా అప్‌కమింగ్‌లో మీకు పెడతా ఉంటా. ఓకేనా? ఎంట్రీస్ మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి కొడితేనే మార్కెట్‌లో ఎంట్రీస్ వస్తాయి మీకు. అంతేగాని మీరు గుడ్డిగా ఎక్కడ పడితే అక్కడ తీసుకునేస్తే అంత వర్కౌట్ కాదు. ఓకేనా? నిఫ్టీ కూడా అంతే సార్. ఏదైనా సరే అంతే. సో, ఇది ప్రెజెంట్ అయితే మ్యాటర్. చూద్దాం నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో కలుద్దాము. ఓకేనా? నేను రోజు టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను నేను. ఓకేనా? నేను టెలిగ్రామ్‌లో అన్‌ఫాలో కూడా చేస్తున్నారు చాలామంది. దానికినా నేను సరిగ్గా పెట్టట్లేదని. బట్ ఎంట్రీ ఉంటేనే పెడతా. లేకపోతే నేను పెట్టను. ఓకేనా? సో, మీరు అవి అర్థం చేసుకోకుండా నార్మల్‌గా ఏదో ఏం పెట్టట్లేదు అనేసి అనుకుని ఎళ్ళిపోతున్నారు. సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ చాలా డెప్త్ ఉంటది. మీకు సింపుల్ లాజిక్ చెప్పాలంటే మార్కెట్‌లో వచ్చి ఆల్గారిథం అని ఉంటది. ఎగ్జాంపుల్‌కి ఇన్‌స్టిట్యూషనల్స్ మొత్తం ఎలా అప్లై చేస్తారంటే ఆళ్ళు కూర్చొని మనలా కూర్చొని కొట్టుకుంటా ఉంటారనమాట. ఇది బైస్ కొట్టు, సెల్ కొట్టు అట్లంతా ఉండదు. ఆళ్ళొచ్చి మన ఆల్గారిథంలో ఇప్పుడు ఏఐస్ యూజ్ చేసుకొని ఇక్కడ ఐ మీన్ వాళ్ళు సెటప్ చేసి పెట్టేస్తారు ముందుగానే మొత్తం ఆల్గారిథంలో. సో, దాని పరంగా అది ఇక్కడికొస్తే బై చేసుకోవాలి, ఇక్కడికొస్తే సెల్ చేసుకోవాలి ఆటోమేటిక్‌గా అది ఫంక్షన్ అవుతా ఉంటది. అదెలా ఫంక్షన్ అవుతుందో మీకు అవన్నీ తెలుసుకుంటేనే దాన్ని డీకోడ్ చేస్తేనే మీరు దాన్ని అర్థం చేసుకొని మీరు దానిలో ట్రావెల్ అవ్వగలుగుతారు. మీరు ప్రాఫిట్‌లో ఉండగలుగుతారు. అంతేగాని మీరు అవన్నీ చేసుకోకుండా మీరు గుడ్డిగా సపోర్ట్, రెసిస్టెన్స్ అవన్నీ పోతుంటే ఇక్కడేం వర్కౌట్ కావు. మొత్తం పీకి పడేస్తారు మిమ్మల్ని. అర్థమవుతుందా? సో, అవన్నీ చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాల్సింది. సో, ఇది ఓకేనా? సో, ఓకే. థాంక్ యూ.